పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే అభిమానులకు అది పండుగనే చెప్పాలి. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమాలకు చాలా దూరం అయ్యారు పవన్ కళ్యాణ్. తాజాగా హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ అవ్వడంతో అభిమానులు ఎంతో పండుగ చేసుకున్నారు. ఈ సినిమా అభిమానులకు బాగా నచ్చింది. జూలై 24న అనేక కారణాలతో ఇప్పటివరకు వాయిదా పడుతూ మొత్తానికి జూలై 24న థియేటర్లోకి వచ్చింది. విపరీతంగా ఆకట్టుకుంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని. ఈ మూవీని మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై ఏఎం రత్నం నిర్మించారు. ఈ సినిమాకి అయితే చాలా పాజిటివ్ టాక్ వచ్చింది అభిమానుల నుంచి. పవన్ కళ్యాణ్ నుంచి సినిమా వస్తుందంటే అభిమానులకు అది పండుగనే చెప్పాలి. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఆయన సినిమాలకు కాస్త దూరం అయ్యారు. తాజాగా హరిహర వీరమల్లు సినిమా ఎన్నో ఏళ్ల తర్వాత ఈ సినిమా రిలీజ్ అయింది. ఇప్పటికే అనేక డేట్స్ అయితే ప్రకటిస్తూ వచ్చారు. మొత్తానికి జూలై 24న అనేక అడ్డంకులు దాటుకుని ఈ సినిమా రిలీజ్ అయింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి నిజంగా కొత్త హుషారు తీసుకొచ్చేలా చేసింది. ఈ సినిమా విడుదలైన తర్వాత అభిమానులు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఒక అద్భుతమైన సినిమా అంటూ ఫ్యాన్స్ అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఈ సినిమాని మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై ఏఎం రత్నం నిర్మించారు. ఈ పీరియాడికల్ యాక్షన్ సినిమాలో పవన్ కళ్యాణ్తో పాటు నిధి అగర్వాల్, అర్జున్ రాంపాల్, బాబీ డియోల్, అనుపమ్ ఖేర్ నటించారు. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి చాలా పాజిటివ్ టాక్ వచ్చింది. హరిహర వీరమల్లు అనేక భాషల్లో రిలీజ్ అయింది. గ్రాండ్గా రిలీజ్ అయిన ఈ సినిమా అయితే ఇటు సినిమా ఇండస్ట్రీ నుంచి మాత్రం యావరేజ్ టాక్నే సంపాదించుకుంది. విఎఫ్ఎక్స్ వర్క్స్పై విమర్శలు వచ్చాయి. కొన్ని సీన్లు తొలగించి సినిమాను ట్రిమ్ చేసి విడుదల చేశారు. 5 సంవత్సరాలుగా అనేక అడ్డంకులు దాటుకుని ఈ సినిమా రిలీజ్ అయింది. మొత్తానికి 5 సంవత్సరాలు షూటింగ్ జరుపుకుంది ఈ మూవీ. తగిన ఫలితమే దక్కింది పవన్కు అంటూ ఫ్యాన్స్ అయితే తెలియజేస్తున్నారు. సినిమాలో అన్నిటికంటే పవర్ స్టార్ యాక్టింగ్ అదిరిపోయిందని నెటిజన్స్ పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక వసూళ్ల గురించి మాట్లాడుకోవాలి. ఈ సినిమా బెనిఫిట్ షోల ద్వారానే ఒక రికార్డ్ క్రియేట్ చేసింది. 13 కోట్ల రూపాయల నెట్ వసూళ్లు వచ్చాయి. మొదటి రోజు 50 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. రెండో రోజు 30 కోట్ల మధ్య కలెక్షన్స్ సాధించింది ఈ సినిమా. మూడో రోజు 16 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. నాలుగో రోజు 12 కోట్ల రూపాయలు, ఐదో రోజు 8 కోట్ల రూపాయలు, ఆరో రోజు 5 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఏడో రోజు 4 కోట్ల 20 లక్షలు, ఎనిమిదో రోజు 5 కోట్ల రూపాయలు, తొమ్మిదో రోజు 3 కోట్ల రూపాయలు, 10వ రోజు 2.5 కోట్ల రూపాయలు, 11వ రోజు 2 కోట్ల మేర కలెక్షన్స్ అందుకుంది. 17% ఆక్యుపెన్సీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి కనిపిస్తోంది. స్టోరీ వైజ్ చూస్తే 16వ శతాబ్దంలో మొదలయ్యే కథ ఇది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ బాబీ డియోల్ ఢిల్లీ పీఠంపై కూర్చొని ఎన్నెన్నో దురాఘాతాలకు పాల్పడుతూ పాలన కొనసాగిస్తాడు. మత మార్పిడి కోసం దేశ ప్రజలను బలవంతం చేస్తాడు. అందుకు ఒప్పుకోకుండా హిందువులుగానే జీవించే వాళ్ళ నుంచి జిజియా పన్ను వసూలు చేస్తాడు. మరోపక్క ప్రజలు ఆకలితో అలమటిస్తూ ఉన్నా వాళ్ళని పట్టించుకోకుండా దేశ సంపదని తెల్లదొరలు దోచుకువెళ్తారు. వాళ్ళకు అనుకూలంగా కొంతమంది రాజులు వాళ్ళ అనుచరులు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ వీరమల్లు. పవన్ కళ్యాణ్ అంటే హడల్. పెద్దవాళ్ల దగ్గర సంపద దోపిడీ చేసి పేదలకు పంచిపెడతాడు. బందర్ నుంచి హైదరాబాద్ నవాబు కుతుబ్ షాహీ దగ్గరికి తీసుకువెళ్తున్న వజ్రాలపై కన్నేస్తాడు వీరమల్లు. తన బలగంతో చార్మినార్ వరకు వచ్చి వజ్రాల్ని కాజేస్తాడు. అతని వీరత్వం గురించి తెలుసుకున్న కుతుబ్ షాహీ ఢిల్లీలో ఔరంగజేబ్ సింహాసనంపై ఉన్న కోహినూర్ వజ్రాన్ని తీసుకొచ్చే బాధ్యతని అతనికి అప్పచెప్తాడు. ఏ కారణాలతో అందుకు వీరమల్లు ఒప్పుకున్నాడు? హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లే క్రమంలో ఆయనకు ఎదురైన పరిస్థితులు ఏంటి? ఈ కథలో పంచమి నిధి అగర్వాల్ ఎవరు? ఆమెకి వీరమల్లుకు సంబంధం ఏంటి? శత్రు దుర్భేద్యమైన ఔరంగజేబ్ సామ్రాజ్యంలోకి వీరమల్లు ఎలా వెళ్ళాడు? ఈ విషయాలు తెలియాలంటే వెండి తెరపై ఈ సినిమా చూడాల్సిందే.